ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో ఇప్పటికే సూపర్ 4 బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది టీమిండియా. అండ్ లీగ్లో చివరి మ్యాచ్కు సిద్ధమైంది టీమిండియా. శుక్రవారం సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా జరిగే మ్యాచ్లో ఓమన్తో టీమిండియా తలపడనుంది. కంటిన్యూస్గా 2 మ్యాచ్ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. ఏకంగా టీమిండియా దాటికి యూఏఈ, పాకిస్తాన్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఇక లీగ్లో చివరి మ్యాచ్ అయిన ఓమన్తో పోరు కూడా ఏకపక్షంగానే సాగనుంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో టీమిండియా ఇప్పటికే సూపర్ ఫామ్లో ఉంది. అయితే నామమాత్ర పోరులో కూడా టీమిండియా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ హర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం బుమ్రాకు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే టీమిండియా ఎక్స్ట్రా పేసర్ ఆల్రౌండర్ శివన్ దుబేతో బరిలోకి దిగుతోంది కాబట్టి. అందులోనూ శివన్ దుబే తొలి మ్యాచ్లో 3 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శివన్ దుబే కారణంగా టీమిండియాకు అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ డెప్త్ లభించనుంది. ఇకపోతే టీ20లో బుమ్రా వేసేది 4 ఓవర్లే కాబట్టి అతనిపై పెద్దగా భారం పడే అవకాశాలు లేవు. సో అందుకని బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా తక్కువే. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షదీప్ సింగ్ జట్లోకి వస్తాడు. టీమిండియా తుది జట్లో ఈ ఒక్క మార్పు చేస్తే చేస్తారు తప్ప ఇంకా ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే లేదు. ఇక విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగిస్తే తొలి 2 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన జితేష్ శర్మ, రింకు సింగ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్లకు మరోసారి నిరాశ ఎదురవనుంది. ఇక ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ దుమ్మురేపుతున్నారు. పియర్లెస్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుతున్నారు. యూఏఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇచ్చిన శుభ్మన్ గిల్ పాకిస్తాన్తో మాత్రం ఫెయిల్ అయ్యాడు. మరోవైపు 2 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ శర్మ యూఏఈపై కేవలం 16 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. అలాగే పాకిస్తాన్ పై కూడా కేవలం 13 బాల్స్లో 31 రన్స్ కొట్టాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ కూడా పాకిస్తాన్తో మ్యాచ్లో మంచిగా బ్యాటింగ్ చేశారు. ఇకపోతే శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్లకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి దుమ్ము రేపుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 2 మ్యాచ్ల్లోనే 7 వికెట్లను తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 వికెట్లను తీసుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే అతను ఆశించిన రీతిలో వికెట్లు తీసుకోకపోయినా కట్టడిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఓమన్తో టీమిండియా ఆడే ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. ఇక వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ఇక 4వ స్థానంలో తిలక్ వర్మ ఆడనుండగా 5వ స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆడతాడు. ఇక వరుసగా 6, 7, 8 స్థానాల్లో ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్ ఆడనున్నారు. ఇక 9th ప్లేస్లో పేసర్గా జస్ప్రీత్ బుమ్రా లేదంటే హర్షదీప్ సింగ్ ఆడనున్నారు. ఇక 10, 11లో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. ఇక ఓమన్ ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా జితేందర్ సింగ్, అమీర్ కలీం ఆడతారు. నెక్స్ట్ వన్డౌన్లో అహ్మద్ మిర్జా ఆడతాడు. నెక్స్ట్ 4th వసీం అలీ, 5th షా పైసల్, 6th ఆర్యన్ బిస్త్, 7th వినాయక్ శుక్లా, 8th జితేన్ రామనంది, 9th హస్నైన్ షా, 10th షకీల్ అహ్మద్, 11లో సమయ్ శ్రీవాస్తవ్ ఆడనున్నాడు. ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.